బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుడుముల హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో తన కుటుంబం అంతా ఇవాళ తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన కేసు సింగరాయకొండ రైల్వే పోలీసులు నమోదు చేశారు. డెడ్ బాడీలు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజు అందిస్తారు. శ్రావణి, అత్యంత బాధాకరమైన విషయం. ఏవో శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుడుముల హరికృష్ణ, ఆయన భార్య, మరో 2 పిల్లలతో కలిసి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే ఆ సెల్ఫీ వీడియో సందర్భంగా ఆయన మాత్రమే చనిపోతున్నట్టు, మిగిలిన వారు చనిపోయే అవకాశం లేనట్టు కూడా తెలిపారు. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి భాగాలు ఏంటి, ఆ వివరాలన్నీ తెలియజేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ కేసుపై ఎస్పీ అజితా వేజెండ్ల ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేశారు. ఈ కేసును ఛేదించే ప్రయత్నంలో ఈయనతో పాటు ఏవో శ్రీహరి హత్య కేసులో పాల్గొన్న 2 దొరికారు పోలీసులకు. 2 కూడా రిమాండ్ అనుభవిస్తున్నారు. ఈ రిమాండ్ అనుభవిస్తున్న వారు సమాచారం మేరకు దీనికంతా ప్రధాన సూత్రధారి ఏవో శ్రీహరి బావమరిది హరికృష్ణ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ గుర్తించిన నేపథ్యంలో ఆ సందర్భంగా ఒక సెల్ఫీ వీడియో అయితే ఆయన రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ హత్యకు తనకు సంబంధం లేదని, అయితే తనపై వస్తున్న ఆరోపణలు నేను బ్రతికే పరిస్థితి లేదని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, దీనిలో ఎవరి ప్రమేయం లేదని ఆయన ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించే సందర్భంగా ఒక్కడే చనిపోతాడు, ఏమన్నా ఆత్మహత్య చేసుకునేందుకు లేదా పోలీసులను బెదిరించేందుకు ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పరారులో ఉన్నాడు, దొరకతాడు, ఖచ్చితంగా దీనికోసం ప్రత్యేకమైన టీములు అయితే ఏర్పాటు చేశామని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఒక దుర్వార్త వినాల్సిన పరిస్థితి వచ్చింది. హరికృష్ణ అన్నంత పనే చేశాడు. హరికృష్ణ అన్నంత పని చేయడం కాకుండా ఆయన పిల్లలు, ముక్కుపచ్చలారని పిల్లలను కూడా ఈ ఆత్మహత్య చేసుకునేందుకు ఉసిగొలపడం బాధాకరం. వారికైతే కనీసం నాలెడ్జ్ లేదు. ఆ పిల్లలకి నాలెడ్జ్ లేని సందర్భంగా ఈ హరికృష్ణ భార్య మాట్లాడుకొని సింగరాయకొండ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వారి వివరాలు ఇప్పుడే తెలుస్తున్నాయి మనకు. హరికృష్ణ భార్య ప్రణతి, కుమారుడు కౌశిక్ కృష్ణ, కుమార్తె మోబికాలు చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా సింగరాయకొండలో రైల్వే పోలీసులు ఈ డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ డెడ్ బాడీలకు ఇంక్వెస్ట్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వీరు ఆత్మహత్య కింద సింగరాయకొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ వార్త బయటికి తెలిసింది. అయితే వీరు తెల్లవారుజామునే మృతి చెందినట్టు సమాచారం. తెల్లవారుజామున మృతి చెందిన సమాచారంతో దాని పోలీసులు ఇప్పటి వరకు దీన్ని ఇప్పుడిప్పుడే బయటికి లాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరాయకొండ పోలీసులు ఈ బాడీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాయని కనుక్కున్న తర్వాత నెల్లూరు సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించిన వాళ్ళ బంధువులు, అదేవిధంగా దాని హరికృష్ణ కుటుంబ సభ్యులు, వీళ్ళు అందరూ కలిసి సింగరాయకొండకు వస్తున్నారు. ఈ సింగరాయకొండకు సందర్భంగా బాడీలను పోస్టుమార్టం చేసేందుకు ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఒంగోలు రిమ్స్లో పోస్టుమార్టం జరిగిన అనంతరం డెడ్ బాడీలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. కెమెరామ్యాన్ జోషితో జయరాజ్, సింగరాయకొండ నుంచి.